వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం మనం ఏం చేద్దామంటే జెనరిక్ ఎకానమీ పరంగా చూసి టాపిక్స్ కవర్ చేసి ఇండియన్ గ్రోత్ స్టోరీ ఎలా ఉంది, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవేవి కాంట్రిబ్యూట్ చేస్తాయి గ్రోత్ స్టోరీకి అనే దాని మీద కొంచెం ఫోకస్ చేద్దాం. అదే నెక్స్ట్ హాఫ్ వచ్చేసేమో పోర్ట్ఫోలియో లెవెల్లో ఎటువంటి చేంజెస్ చేయొచ్చు, చేస్తే ఎటువంటి మార్పులు చేయటం వల్ల మన ఇన్వెస్టర్గా పరంగా ఉండగా లాభాలు ఎటువంటివి వస్తాయో కూడా మనం దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీహార్ ఎలక్షన్స్ అట్లీస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి. క్లియర్గా ఎన్డీఏ ఇస్ డిక్లేర్డ్ యాజ్ క్లియర్ విన్నర్ ఇన్ దీస్ ఎలక్షన్స్. సో ఈ కంటిన్యూడ్ మొమెంటం చూస్తూ ఉంటే ప్రసాద్ గారు అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ క్యూస్ తీసుకోవచ్చు మనం అంటే ఇన్వెస్టర్ పరంగా బీహార్లో ఒకలాగా, ఇప్పుడు రానున్న వెస్ట్ బెంగాల్లో కూడా మళ్ళీ ఎన్డీఏ ఇన్ కేస్ ఏదైనా పెద్ద స్ట్రాంగ్ చూపించారు అంటే వారి ఎఫర్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది కవర్ చేసే బదులుగా జనరల్ ట్రెండ్ చూసి ఈ స్టెబిలిటీకి ఏమన్నా కొంచెం వాల్యూ ఉందంటారా మన మార్కెట్స్ పరంగా చూస్తే? ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీ కనుక కొద్ది గొప్ప కరప్షన్ ని కంట్రోల్ చేస్తా అంటే పెద్ద పెద్ద స్కామ్లు కనుక ఏమీ చేయనట్లు కనుక ఉన్నట్లయితే ఆర్థికంగా ఆ దేశంలో ప్రగతి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దానికి ఉదాహరణే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే అది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మనకి ఇష్టం అని కాదు చెప్పటం. ఎప్పుడైనా సరే బీజేపీ ప్రభుత్వం దాదాపు 2014 లో వచ్చిన తర్వాత చేసినటువంటి సంస్కరణల్లో అనేక పార్ట్లు మనకు తెలియకుండా ప్రతి మనిషి జీవితాన్ని కూడా ప్రభావితం చేయడానికి ఉపయోగపడినాయి. ఎలా అంటే అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ పవర్లు అంటే వాళ్ళు ఏదో మహారాజుల్లాగా ఫీల్ అవటం, వాళ్ళ చుట్టాలకి బంధువులకి మాత్రమే ఇస్తా ఉండటం, అంటే ఒక 100 మంది 1000 మంది ప్రజల మీద పడి అందరినీ పీకు తినటం ఉండేటువంటి రోజుల దగ్గర నుంచి కొద్ది గొప్ప ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాల్లో కూడా మేజర్ గా స్కామ్ అనేది పెద్దగా లేకపోవడం, కొద్ది గొప్ప కరప్షన్ లేకుండా కొద్ది గొప్ప చిన్న చిన్న స్కాములు చేయకుండా పొలిటీషియన్స్ ఉంటారు అంటే మనం ఎవరో నమ్మం. కాబట్టి అటువంటిదన్నీ కూడా మించారు. కానీ ఉన్నంతలో మెరుగైనటువంటి చేయడం, అన్నింటికన్నా బ్రహ్మాండంగా వాళ్ళు చేసింది ఏంటంటే ఫేక్ ఐడెంటిటీస్ ని, అంటే అంతకుముందు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో లేని మనుషుల్ని సృష్టించి, అంటే పాపులేషన్ ఉన్నదానికన్నా ఎక్కువ చూపించండి ఏదైనా కానివ్వండి, లేని మనుషుల్ని సృష్టించి వారికి లేని మనుషులకి రేషన్ కార్డులు ఇచ్చి మన దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకెళ్లిపోయి రేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని పెలాల పిండిలాగా గాలిలో కలిసిపోయేట్లుగా చేశారు. అందువల్ల ట్యాక్స్ రూపంలో కలెక్ట్ అయిన డబ్బు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధీనంలో మన అందరి కోసం క్రియేట్ అవ్వాల్సిన ఆస్తులు క్రియేట్ అవ్వకుండా ఏర్పడటం జరిగింది. పైగా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వటం, వాళ్ళకే బ్యాంక్ లోన్లు ఇవ్వటం, అలా చేయటం మూలంగా చాలా ఎకానమీ కుంటుపడింది అని అనకూడదు కానీ పెరగవలసినంత పెరగలేదు. అందువలన ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చి అటువంటి చర్యలు చేపట్టి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇవ్వడంతో పొలిటికల్ పార్టీ కొమ్ము కాయకపోయినా మన గనక అర్హత ఉన్నట్లయితే మనకు రాయితీలు వస్తాయని ఇలా తెలియటం, లేని మనుషులందరూ మాయమైపోవడంతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని 100,000 లక్షల కోట్లు ప్రభుత్వం దగ్గర మిగిలిపోవడం జరిగింది. అలా జరగడంతో ఏం జరిగిందంటే అవన్నీ కూడా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖర్చు పెట్టడంతో రోడ్లు అనివ్వండి, ఎయిర్పోర్ట్లు అనివ్వండి, సీ పోర్ట్లు అనివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్స్ అనివ్వండి, బస్ స్టాండ్స్ అనివ్వండి, అన్ని కూడా మోడర్నైజ్ అయిపోయి ఎప్పుడు అంతకు ముందు లేనట్లుగా మొబిలిటీ చాలా తేలికైపోయింది. అందువల్ల ఈ రోజున మనకి కనుక విద్య ఉండి, మన విద్య కనుక ఎక్కడో బీహార్లోనో లేకపోతే యూపీలోనో ఇంకెక్కడో కనుక ఆ విద్యకి కనుక గుర్తింపు ఉన్నది అనుకుంటే ఏ మాత్రం జంకు బొంకు లేకుండా మన మనుషులు అంటే వ్యక్తులందరూ కూడా దేశంలో ఉన్న ఏ మూలకైనా చేరిపోతున్నారు. దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి ఏ నగరమైనా, ఒక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బాంబే అని కాకుండా మెజారిటీ ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి హోటల్ స్టాఫ్ ని లేదా హెల్త్ సర్వీసెస్ ఉండే స్టాఫ్ ని, హాస్పిటల్లో ఉండే స్టాఫ్ ని చూసినట్లయితే ఎక్కువ మంది నార్త్ ఈస్ట్ లోంచి వస్తున్నారు. అంటే అర్థం ఏంటి, నార్త్ ఈస్ట్ లో ఎక్కువ మందికి ఇంగ్లీష్ వస్తుంది, చదువుకుంటారు. ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా దేశంలో ఉన్న 4 మూలలో కూడా ఉద్యోగ అవకాశాలు రావడంతో వాళ్ళ ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, వీళ్ళ స్వయంగా శక్తి పెరుగుతోంది, దేశం మొత్తం కూడా పరుగులెత్తడానికి అవకాశం వచ్చింది. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ అసలు విపరీతంగా పెరిగారు. ఇవన్నీ కూడా ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటాం. అది అంతకుముందు ఎంతో అన్యాయంగా ఉండేటువంటి మన దేశంలో కూడా గణనీయంగా వృద్ధి చెంది ప్రభుత్వం దగ్గర బోల్డ్ డబ్బులు రావటం, అలాగే జిఎస్టీ సంస్కరణలు తీసుకోవటం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ప్రభుత్వానికి బాగా వదిలినట్టు ఉంటుంది కాబట్టి అది ఆపేద్దాం. మనకే కావాల్సింది ఏంటంటే మన కళ్ళెదురుగా లాస్ట్ 10 years లో మన వస్తువులు ఎక్కడన్నా అమ్ముకునే అవకాశం రావటం, అంటే వన్ ఇండియా వన్ ట్యాక్స్ అని రావచ్చు, జిఎస్టీ రావడంతోనూ, అలాగే అనేక రకమైన సంస్కరణలు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఏమో తగ్గుతూ రావటం, ఈ మధ్య కాలంలో సామాన్య మానవుడికి హెల్ప్ చేస్తూ జిఎస్టీ రేట్లు కూడా తగ్గించడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ప్రస్తుతం మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత లేదా చాలా దశాబ్దాల తర్వాత
మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తుందేమో నమ్మకం కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనం గమనించాల్సిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రగతి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అంటే మీరు నేను చెప్పుకుంటే కనుక మనకి ఎవరో ఒకళ్ళు అన్ని ఆపాదిస్తారు. మీకు ఆ పార్టీ అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ఇష్టం అని. అవన్నీ పక్కన పెడితే ఇంటర్నేషనల్ గా ఉండే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దేశంలో ఇండియాలో టారిఫ్లు ఇలాగే ఉన్నా కూడా అంటే యుఎస్ ఇలా చాలా భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ ఇద్దామని ప్రయత్నించినా కూడా ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ మూలంగా అలాగే రైజింగ్ కన్సంప్షన్ మూలంగా జిఎస్టీలో వచ్చిన సంస్కరణలు కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించిన కారణం కానివ్వండి, కన్సంప్షన్ పెరగడంతో 2027 వరకు ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేకుండా అంటే నిస్సందేహంగా 6.5% జీడిపి గ్రోత్ గ్యారంటీగా పెరుగుతుందని చెప్పారు. అంటే అర్థం ఏంటి? మనం చెప్పుకుంటే కాదు, మనం ఎట్లో ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటాం మేము అంత పెరుగుతాం ఇంత పెరుగుతాం అని. కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చెప్పడంతో మన దేశంలో ఆర్థిక ప్రగతికి ఏమాత్రం డోకా లేదు. అందువల్ల ఈ సమయంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం చేయవలసిందంటే మన పోర్ట్ఫోలియో కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మన దేశం గురించి విదేశీయులు వ్యాఖ్యానించినట్లుగా మీ పోర్ట్ఫోలియో గురించి ఎవరు చూసినా కూడా ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ముక్కును వేలేసుకోవాలి, కానీ చూసి పెదవి విరిచేట్లుగా ఉండకూడదు. అందువలన ఈ రోజున టాపిక్ లో కొద్దిగా ఫోకస్ మీరందరూ అంటే ప్రతి ఇన్వెస్టర్ కూడా తనకు తానుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొద్దిగా స్పృశిస్తే మీకు ఇప్పటికైనా మెలకు వస్తుందేమని ఆశిస్తున్నాం. రైట్ అండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి మీరు ఆల్రెడీ బాగా కవర్ చేశారు. అగైన్ ఇందాక టచ్ చేశారు, యుఎస్ కూడా కాస్త స్టాండ్స్ తగ్గించుకుంటుంది అని. అంటే ఎన్నో రోజులుగా ఎంతో కఠినంగా మాట్లాడిన యుఎస్ కూడా స్లోగా డే బై డే ఇప్పుడు H1B మీద లేకపోతే డిఫరెంట్ ఎక్స్పోర్ట్ యూనియన్స్ మీద కూడా కాస్త వాళ్ళ స్టాండ్స్ కూడా కాస్త సాఫ్టర్ అయినట్టుగా రానున్న రోజుల్లో కూడా ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఈ ఫ్రేమ్వర్క్ అనేది బిల్డ్ అవుతుందో దాన్ని కూడా అనౌన్స్ చేయబడుతుంది. బహుశా అది కూడా ఎక్కువ దూరంలో లేదు. ఇలా ఓవరాల్ ఆస్పెక్ట్గా చూస్తే కూడా ఆ ఫస్ట్ వచ్చిన పంచ్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పంచ్కి కాస్త నీజర్క్గా రియాక్ట్ అయిన మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే పెద్దగా ఏమీ కనిపించలేదు. సో ఇటువంటి కైండ్ ఆఫ్ గ్లోబల్ లెవెల్లో కూడా స్టెబిలిటీ వస్తుంటే కూడా ఇంకా ఐ థింక్ మార్కెట్స్ ఆర్ సెట్ టు బ్రేక్అవుట్ అని అందరం చదువుతూ ఉన్నాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవమేనా లేకపోతే ఇంకా దానికి తెలియని ఏదైనా ఇంకా కొంచెం కాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనం ట్రంప్ గారిని ఊహించడం, ఆయన చేసే చర్యల్ని కనుక పసిగట్టగలగటం బహుశా ఆయనకే తెలియదు, ఇంకా మనకేం వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కొద్ది గొప్ప సైన్స్ ప్రకారం ఆయనకు అర్థమైంది ఏంటంటే H1B లేకపోతే ఇండియాలో కాదు, ఇండియన్స్ కాకుండా విదేశాల నుంచి కనుక ఎక్స్పోర్ట్స్ రాకపోతే మా వాళ్ళకి ట్రైన్ చేసేవాళ్ళు ఉంటారంటాం. ఆ హెగ్సెత్ అయితే ఇంకా అతని యొక్క సెక్రటరీలు వెళ్ళిపోయి ఒక అతను ఇంకా ముందుకు వెళ్ళిపోయి అమెరికాలకి మిగతా కంట్రీ వాళ్ళు రావాలి, మీరు వచ్చి ఇక్కడ మాకు నేర్పి మీరు వెనక్కి వెళ్ళిపోండి అనటం. ఇవన్నీ వాళ్ళు ఊరికే పబ్లిక్ కోసం మాట్లాడే స్టేట్మెంట్స్ అయినా అది అంత తేలిక మీరు రండి నేర్పండి వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళరు రారు. కాబట్టి ఏమొస్తుంది, కొన్ని రోజుల పాటైనా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలు సరళతరం అవ్వక తప్పదు. అది టారిఫ్లు తగ్గిస్తారా, మనుషుల మూవ్మెంట్ మీద ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ తీసేస్తారా, ఇమ్మిగ్రెంట్స్ మీద పాలసీస్ కొద్దిగా లెవెలైజ్ చేస్తారా మనం చెప్పలేము. అవన్నీ ఏదైనా కానీ ఇండియాకి మాత్రం ఇండియా మొట్టమొదటి నుంచి చెప్తున్నది ఏంటి, మా దేశంలో నుంచి మీ దేశానికి వచ్చిన మా పౌరులు ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటే మేము తీసుకుంటాం అన్నారు. కాబట్టి మన దేశంతో కయ్యానికి కాలు దోవాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ బోలెడంత మందిని ఫ్లైట్లో వేసి పంపించేశారు. కాబట్టి ఆ రకంగా ప్రమాదం లేనప్పుడు సుహృద్భావ వాతావరణం ఉండే అవకాశం ఉంది. పైగా వాళ్ళకి చైనా మీద కోపం అంతా అలాగే ఉండాలి అంటే దానికి సపోర్ట్ చేసుకోవాలంటే ఇండియాని కొద్దిగా గొప్ప చాలా తీయక తప్పదు. ఆ రియాలిటీ వాళ్ళని బయట చేస్తుంది కాబట్టి సాఫ్ట్ అయింది. అందువల్ల మనం దాని గురించి ఎక్కువగా కంగారు పడక్కర్లేదు. అలానే విపరీతమైన ఆశలు కూడా పెంచుకోకూడదు. మన పీయూష్ గోయల్ గారు క్లియర్ గా చెప్తున్నారు, వీలైతే మాకందరికీ వీలైనటువంటి ఆమోదయోగ్యమైన అగ్రిమెంట్ అది వాళ్ళకి కావచ్చు, రేపు కావచ్చు, వచ్చే సంవత్సరం కాకపోవచ్చు, లేదా అసలు కాకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే ఏ రకమైన కంటింజెన్సీ వచ్చినా మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము అని. అందుకే నేను ఈ రోజు మీకు కవర్ చేసిన దానిలో కూడా చెప్పడం జరిగింది, టారిఫ్లన్నీ యథాతథంగా ఉన్నా కూడా, అమెరికా యొక్క కోపం మన మీద యథాతథంగా ఉన్నా కూడా మనకి ఏమాత్రం వెలుపు లేకుండా 6.5% వస్తుందని వాళ్ళ దేశంలో ఉన్న ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. కాబట్టి మనము దాని గురించి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పడానికే దాని గురించి కొద్దిగా చర్చించడం జరిగింది అనమాట వాళ్ళ. రైట్ అండి. విత్ దట్ మనం జనరిక్ టాపిక్ కాస్త అక్కడితో క్లోజ్ చేసి బుధవారం చేసిన లైవ్ నుంచి ఇవాల్టి నాటి వరకు, అగైన్ మనం చేసేది శుక్రవారం మామూలుగా షూట్ చేస్తాం కాబట్టి ఇవాల్టి నాటి వరకు ఇంకేమన్నా కంపెనీస్ ఇంకా మన పరిధిలోకి వచ్చి స్కోప్ టు గ్రోత్ చూపిస్తున్నాయా అనేది దాన్ని మీరు బ్రీఫ్గా కవర్ చేస్తే దాని తర్వాత మనం పోర్ట్ఫోలియో లెవెల్లో హౌ టు గేర్ అప్,
హౌ టు గెట్ రిడ్ ఆఫ్ డెడ్ స్టాక్స్, హౌ టు మేక్ షూర్ దట్ వీఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ టు సక్సీడ్ అనే కైండ్ ఆఫ్ ఫోకస్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అగైన్ ఫ్రమ్ వెనస్డే టిల్ టుడే కొత్తగా ఏమైనా మంచి స్టాక్స్ వచ్చినాయా రిజల్ట్స్ డిక్లేర్ చేసినవి? తప్పకుండా యశ్వంత్, ఇప్పుడు కూడా కంపెనీల రిజల్ట్స్ కంటిన్యూస్ గా ఇస్తూనే పోతుంటాయి. కొంతమందికి అనేక కారణాల వల్ల లేట్ అయిపోతే లేట్ గా డిక్లేర్ చేస్తాయి. మనం వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం డిక్లేర్ చేసిన కంపెనీల రిజల్ట్స్ అన్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రిజల్ట్స్ లో బుధవారం నుంచి వచ్చిన రిజల్ట్స్ లో మన అంచనాల ప్రకారం గ్రోత్ ఉండి, అంటే ప్రాఫిట్స్ కనీసం 2% అన్నా పెరుగుతూ, గ్యాప్ అంటే మార్కెట్ ప్రైస్ చూస్తే ఫెయిర్ ప్రైస్ తో చూస్తే కనుక బాగా తక్కువ ఉన్న కంపెనీలు ఏమైనా ఉన్నాయని చూస్తే, ఇవాళ ఏం చేస్తారంటే ఎక్కువ కంపెనీలు లేవు కాబట్టి లార్జ్ క్యాప్ 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నది ఒక కేటగిరీ, చిన్నగా ఉన్న ఒక కేటగిరీ కాకుండా మొత్తం అన్ని కంపెనీలు అంటే కనీసం 2,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండి పెరగవలసిన కంపెనీలు ఉన్నాయో చూసి అవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా చూస్తే మీరు ఇప్పుడు స్క్రీన్ చూస్తే మీకు అందులో కనపడుతున్నాయి. అందులో దాదాపుగా 8 కంపెనీలు అయితే గ్రీన్ కలర్ లో కనపడుతున్నాయి గ్యాప్ అనే కాలంలో. ఆ గ్రీన్ కలర్ లో ఉన్నాయంటే అర్థం ఏంటంటే అవన్నీ కూడా లాభాలు పెంచుకుంటూ గ్రోత్ చూపిస్తూ, అవి దాదాపుగా 30% కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్న కంపెనీలు. మార్కెట్ క్యాప్ ఎంతైనా సరే 2,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే చాలని. ఎక్కడ చూస్తే తెగ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది, 45% ఉంది. అలాగే తర్వాత గుజరాత్ నర్మదా వ్యాలీ అంటే జిఎన్ఎఫ్సి, తర్వాత బికాజీ ఫుడ్స్ ఉంది, రామ్రత్న వైర్స్ ఉంది, పరాగ్ మిల్క్స్ ఉంది, లెమన్ ట్రీ ఉంది, గ్రాన్యూల్స్ ఇండియా మన తెలుగు వాళ్ళ కంపెనీ ఉంది, ఏరిస్ లైఫ్ సైన్సెస్. ఇక్కడ వరకు మాత్రం అన్ని కూడా 30% కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇదంతా కూడా ఏది రికమెండేషన్ కాదు కొనడానికి. ఎందువలన అంటే ఈ కంపెనీలన్నీ రిజల్ట్స్ బాగున్నాయి, మన అంచనా ప్రకారం కట్టిన ఫెయిర్ ప్రైస్ తో పోలిస్తే తక్కువలో ఉన్నాయని చెప్పడమే కానీ ఇవి టాప్ కంపెనీలు కాదు. దీనికన్నా వీటికన్నా కూడా మెరుగైన కంపెనీ మన లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి మనతో కలిపి జర్నీ చేస్తున్న వాళ్ళకి ఆ లిస్ట్ అంతా వాళ్ళకి ఎలాగో అవైలబిలిటీ ఉంటుంది. మీ ఉన్న కంపెనీలో ఇవి కనుక ఏమైనా ఉన్నట్లయితే మీకు కొద్దిగా గొప్ప ధైర్యంగా ఉంటుందని ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా కొద్దిగా కిందకు కూడా చూస్తే దాదాపు చాలా కంపెనీలు ఇచ్చాను నేను. అందులో జిఎస్ఎఫ్సి ఒకటి, అడ్వాన్స్ ఎంజైమ్ ఒకటి, పరాస్ డిఫెన్స్ లోంచి హీరో మోటాకాప్, ఐషర్ మోటార్స్, బజాజ్ హోల్డింగ్ ఏమో హోల్డింగ్ కంపెనీ కాబట్టి దూరంగా ఉంటాం మంచిది, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఫార్మాస్యూటికల్స్, ఐఆర్సిటిసి, అలాగే సెంచురీ ప్లైవుడ్, తర్వాత ఏషియన్ పెయింట్స్, కేఆర్బిఎల్, బిఎస్సి, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వచ్చి ఇవన్నీ కూడా ఇంకా 20% గ్యాప్ లో ఉన్నాయి. మన లెక్క ప్రకారం పెరగటానికి స్కోప్ ఉండాలి. అంటే ఎంత ఉండాలి? 30% ఉంటేనే ఉండాలి. కాబట్టి గ్రీన్ కలర్ లో పైన చూపించాం. మిగిలినవన్నీ మీ దగ్గర ఉంటే 20% గ్యాప్ ఉంది కాబట్టి ఉంచుకోవచ్చు. అంటే ఈ కంపెనీలన్నీ కూడా గ్రోత్ లోనే ఉన్నాయి. ఉంచుకోవచ్చా లేదా అంటే 20% గ్యాప్ ఉంది కాబట్టి ఉంచుకోవచ్చు. ఆ గ్యాప్ కనుక బాగా నేరో అయిపోయి 2-3% 5% ఉంటే అనవసరం, వదిలించేసుకుని మంచి కంపెనీలోకి వెళ్ళాలి. అలా లేకపోతే కనుక ఏం చేయాలి? ఈ పర్సంటేజ్ వచ్చే వరకు ఉండి అప్పుడు అమ్ముకోవటం మంచిది. అందువల్ల దీంతో ఈ రోజు ఈ ఫ్రైడే మనం చేసేటువంటి వీడియోలో స్టాక్స్ గురించి చర్చను అక్కడితో ఆపి, జనరల్ గా మీరందరూ లాభాలు రావాలంటే చేయవలసిన చర్చలు ఏంటో చేపట్టడానికి ప్రయత్నం చేద్దాం. రైట్ అండి, స్టాక్స్ని అక్కడితో ముగిచేసి నెక్స్ట్ మనం ఎన్నో రోజులుగా చెప్తున్న ఈ స్వాట్ రిపోర్ట్ గురించి కాస్త డీప్ డైవ్ చేద్దాం. అంటే ఆ స్వాట్ రిపోర్ట్ మనం చెప్పడం, చాలామంది ఇన్వెస్టర్స్ వారి పోర్ట్ఫోలియోస్ షేర్ చేయటం, మన టీం కూడా దాని యొక్క రిపోర్ట్ రన్ చేసి ఆ స్కోర్ ఎంతైతే ఉన్నదో, ఆ స్వాట్ స్కోర్ ఎంతైతే ఉన్నదో కూడా మనం కమ్యూనికేట్ చేయటం. అదే కాకుండా ఉన్న స్టాక్స్లో ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏవి వీక్గా ఉన్నాయి, ఆ వీక్ స్టాక్స్ ఎలా రిప్లేస్ చేయాలి, రిప్లేస్ చేసిన తర్వాత వచ్చిన క్యాష్తో ఏమైతే మన రికమెండేషన్ ప్రకారం బెస్ట్ బెట్స్ అని అనుకుంటున్నామో కూడా మనం ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ లాగా ఇస్తున్నాము. అది కూడా చాలామంది ఇన్వెస్టర్స్ కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఇన్ని రోజులుగా కాస్త ఫ్రీగా చేస్తూ ఉన్నాము. అండ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ లేకపోతే ఒక వారం 2 వారాల్లో మనం 100% దాన్ని కూడా విల్ చేంజ్ ది స్ట్రక్చర్ ఎ లిటిల్ బిట్ సో దట్ అందరికి కూడా ఉపయోగపడేలాగా ఉండేటట్టు చేద్దాం. బట్ ఆ స్కోరు ఎంతోమంది మనకి ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలు షేర్ చేస్తూ ఉన్నారు, కానీ మనం చెప్పే మ్యాజిక్ నెంబర్ ఆఫ్ 93 వరకు చాలా తక్కువ మంది వరకు రీచ్ అవ్వగలుగుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అంటే డీప్ డైవ్ చేసి ఆ 93 అసలు ఎందుకు సెలెక్ట్ చేసామనేది పక్కన పెట్టేస్తే, అసలు ఈ కామన్గా ఈ లో స్కోర్ ఉండటానికి ఏంటి ప్రధాన కారణాలు అంటారు? మామూలుగా ఆ డెడ్ స్టాక్సా, లేకపోతే హై వాల్యూ వైపు చాలా చాలా బిగ్ యాస్పిరేషన్స్ ఉండే కంపెనీస్, ఇంటర్నెట్ కంపెనీస్ వైపు ఫోకస్ పెట్టడం, అదే మెయిన్ రీజన్, లేకపోతే ఇంకేదైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయంటారా? ఎప్పుడు కూడా మా ఇల్లు బంగారం, మా పిల్లల బంగారం అనుకున్నట్లుగా మా స్టాక్స్ బంగారం అనేటువంటి భ్రమల్లో బ్రతికే వాళ్ళకి ఎప్పుడు చెప్పవలసిన మాట ఏంటంటే, మీ స్టాక్ మీరు కొన్నప్పుడు మంచిదే, బంగారం అయి ఉండొచ్చు. కానీ బంగారానికి రావాల్సిన ధర అంతా పూర్తిగా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోవాలి? మీ స్టాక్ బంగారం అయినా అది బంగారానికి ఉండవలసినంత ధర వస్తే అప్పుడన్నా అమ్ముకోగలగాలి.
అంతేకాని ఆ స్టాక్ ఏదో జీవితాంతం మీతో భాగస్వామిగా ఉంటుంది, మీకోసమే పుట్టి మీకోసమే పెరుగుతూ మీకు మాత్రం లాభాలు తెచ్చిపెడుతూ మీ దగ్గర నుంచి నయా పైసా తీసుకోకుండా ఉంటుందో అని ఆలోచిస్తే అది ఆశ కూడా కాదు, మితిమీరిన ఆశలతో సమానం. అందువల్ల ఎవరు కూడా చిన్న ఇన్వెస్టర్ అయినా, మిడిల్ ఇన్వెస్టర్ అయినా, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ అయినా, లార్జ్ ఇన్వెస్టర్ అయినా, హెచ్ఎన్ఐ అయినా, సూపర్ అల్ట్రా హెచ్ఎన్ఐ అయినా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాక్స్ అనేవి మీకు మనకి అందరికీ కూడా మన ఆస్తిని పెంచడానికి సాధనాలు మాత్రమే, అంతేగాని అవే ఆస్తి అనుకోకూడదు. ఎక్కువ మంది మనసులో ఉండేదంటే మంచి కంపెనీ కొనుక్కో మర్చిపో అంటారు. అంటే అర్థం ఏంటి? మనం కొనుక్కుంటే ఎన్నేళ్ళు ఉంచితే తెగ విరిగిపోతుంది అంటారు. ఎప్పుడు అందరం చెప్పడం తేలిక, అయిపోయిన తర్వాత విప్రోలో గనక 10,000 పెడితే 10 కోట్లు 100 కోట్లు అయిందని చెప్పడం తేలిక. కానీ ఏ వ్యక్తి తన దగ్గర డబ్బు మొత్తం విప్రోలో పెట్టడు, అందులో పెట్టిన కూస్ట్ అమౌంట్ అంత ఇమీడియట్లీ పెరిగినా మిగతా పోర్ట్ఫోలియోలో ఉన్న అనేక షేర్లు నష్టపెడతా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు వచ్చే లాభం చాలా తక్కువ మందికి ఇండెక్స్ అంత కూడా ఉండటం లేదు. అందువలన ఈ రోజు చర్చలో ప్రధానంగా నేను చెప్పదలుచుకుందంటే మన స్టాక్ యొక్క స్కోర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హిస్టారికల్ గా 2000 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు కొన్ని వేల పోర్ట్ఫోలియోలు చెక్ చేస్తే కొన్ని పోర్ట్ఫోలియోలు బాగా లాభం సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని కాదు అనేక పోర్ట్ఫోలియోలు లాభాలు సంపాదించలేక చతికిలబడిన వాళ్ళు ఉన్నారు. రెండింటికి తేడా వచ్చిందని చూస్తే కొంతమంది అంటే ఎవరైతే బాగా చతికిలబడి దెబ్బతిన్నారో వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే కొనుక్కున్న స్టాక్ పెరుగుతుంటేనేమో వాళ్ళకి అనుమానం ఎక్కువ కొద్దిగా పెరగంగానే అమ్ముకోవటం, కొనుక్కున్న స్టాక్ రేటు తగ్గితే మాత్రం నా రేటు వస్తే అమ్ముతాను అని కూర్చున్నట్టు మూలంగా వాళ్ళకి జరిగింది ఏంటి? ఆ స్టాక్ ఆ రేటు వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ వచ్చే వరకు కూడా బ్యాడ్ స్టాక్ ని మనం పట్టు కూర్చున్నట్లే. అలా జరగడంతో ఏమొస్తుంది? పోర్ట్ఫోలియో యొక్క స్కోర్ తగ్గుతుంది. మనం ఇచ్చే పోర్ట్ఫోలియో స్కోర్ ఎలా ఉంటుందంటే ప్రతి స్టాకు గ్రోత్ లో ఉన్నంత కాలమే ఒక స్కోర్ వస్తుంది, గ్రోత్ లో లేకపోతే దాని స్కోర్ తగ్గిపోతుంది. అందువల్ల పోర్ట్ఫోలియోలో మీ కంపెనీలు కనుక పెర్ఫార్మెన్స్ లేకపోయినా కంటిన్యూ అయితే మీ స్కోర్ తగ్గుతుంది, ఒక కారణం. రెండవది, మీరు కొనుక్కున్న స్టాకు ఏదో ఒక అంచనా ఉండాలి కదా. మనం కొనుక్కునేటప్పుడు 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు అవుతుందన్నారు కదా అని కొనుక్కుంటాం. 100 రూపాయలు వస్తేనేమో మళ్ళీ ఎంత అవుతుందని ఇంకొకటి 200 అని చెప్తారేమో, ఆ మాట పట్టుకుని వేలాడదాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా 100 రూపాయలు అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎవరైతే అనుకున్న రేటు వస్తే అనుకున్న రిజల్ట్స్ ప్రకారం అనుకున్న రేటు వస్తే అమ్మి వేసి ఆ డబ్బుని ఇదే కంపెనీని గతంలో నేను 50లో పట్టుకోగలిగాను కాబట్టి నాకు ఆ శక్తి ఉంది కాబట్టి ఇంకొక కంపెనీని ఇప్పుడు తక్కువ రేట్లో కొనుక్కుంటాను అనేటువంటి ఆలోచన చేయాలి. అలా చేసే వాళ్ళేమో స్కోర్ ఎప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే 100 రూపాయలు వచ్చినా అమ్మకుండా 105 అయినా 110 అయినా కూడా అమ్మకుండా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ కంప్యూటర్ ఏమని చెప్తుందంటే బాబు ఈయన మంచి కంపెనీయే కొన్నారు అంటే ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యారు, రెండవ టెస్ట్ లో మాత్రం రేటు పెరిగినా అమ్మకుండా పట్టుకుని కూర్చున్నారు కాబట్టి ఆ కంపెనీ ఓవర్ వాల్యూడ్ అవడంతో స్కోర్ తగ్గిస్తుంది. ఇలా స్కోర్ తగ్గుతూ ఎప్పుడు బ్యాలెన్స్ ఏంటంటే ఒకసారి ఇచ్చిన స్కోర్ జీవితాంతం అదే ఉండదు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మారుతూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా మనం ఏం చేయాలి? మన స్కోర్ కంటిన్యూస్ గా బాగుండేట్టు చేయాలి, మన చేతుల్లో ఉన్న పని. మీరు నేను అందరం కలిపిన షేర్ల యొక్క ప్రైస్ మనం పెంచలేము తగ్గించలేము, కానీ మనం ఏం చేయగలం? మన పోర్ట్ఫోలియోలో ఉండే షేర్లన్నీ కూడా మంచివే ఉంచుకోగలం, మనం అనుకున్న రేట్ వస్తే అమ్మేటువంటి తెగువ చూపించగలం. అలా గనక చూపించగలిగినట్లయితే మీ పోర్ట్ఫోలియో స్కోర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అసలు ఎందుకు ఉండాలండి స్కోరు అంటారేమో. ఎవరికైతే స్కోర్ దాదాపుగా 93% కనుక ఎక్కువ కనుక మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు దీర్ఘకాలంలో చూసినట్లయితే ఇండెక్స్ కన్నా కనీసం 5% చొప్పున కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంపాదిస్తున్నారు. అంటే ఇండెక్స్ 12, 13, ఒకవేళ టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ ఉంటాం దాని ప్రకారం చూస్తే 13, 14 సంపాదిస్తుంటే వీళ్ళు 18 నుంచి 19% సంపాదించుకోగలుగుతున్నారు తేలిగ్గా. ఏ మాత్రం చీకు చింత ఏ మాత్రం మనోవ్యాకులత లేకుండా సంపాదిస్తున్నారు. అటువంటి వారి వైపు ఉందామా, లేక పట్టుకుని వేలాడదాము, ఎవరో దేవుడు మనకి దీవెనలు ఇస్తారు, అదృష్టం కలిసి వస్తుంది, లాభాలు ఆశపడదాం అంటే అది మీ విచక్షణకు వదిలిపెడతాం. కానీ తెలిసి మీకు అందుబాటులో సమాచారం అనుకుంటున్నా కనీసం మీరు చేయగలిగింది కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తారో లేదో మాకు తెలియదు, కానీ మేము ఖచ్చితంగా ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగాను నేను మన బుధవారం లైవ్ లో చెప్పినట్లుగాను ఈ నెల ఆఖరి వరకు మాత్రం అందరికీ ఫ్రీగానే ఇద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీ పోర్ట్ఫోలియో కనుక పంపించినట్లయితే మీకు కనీసం ఇవాల్టి రోజున మీ స్కోర్ ఎంతో తెలుస్తుంది. మీ స్కోర్ కనుక 93 కన్నా తక్కువ ఉంటే ఊరికే తక్కువ ఉంది అని చెప్పి మిమ్మల్ని ఊరించి వదిలివేయకుండా మేము చేసే పని ఏంటి? అందులో వీక్ స్పాట్స్ వీక్ షేర్స్ ఉన్నాయో చూపిస్తాం. అంటే మా లెక్క ప్రకారం ఓవర్ ప్రైస్ అయినా వీకే లేదా అండర్ పెర్ఫార్మింగ్ అయినా వీకే, ఆ స్టాక్స్ అన్నిటిని కూడా మర్యాదగా సెల్ అని కానీ స్విచ్ అని కానీ రాస్తాం. ఆ స్టాక్లన్నీ అమ్మి వేస్తే మీరు అమ్ముతారో అమ్మమని కదా నేను చెప్పను, మా లెక్క ప్రకారం అమ్మేయాలి. అవన్నీ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో లెక్క వేసి మీ ఒక్క పోర్ట్ఫోలియో గురించే మీతో మాట్లాడతాం. ఆ అమౌంట్ ఎంతో లెక్కేసి
ఆ అమౌంట్కి సరిపడా ఏవేవి స్టాక్స్ కొనుక్కుంటే మీ స్కోరు ఈ రోజున 70నో 75 ఉంటే అక్కడి నుంచి అమాంతంగా 100కి చేరుతుందో చూపిస్తాం. అలా చేయటం మూలంగా కనీసం జీవితంలో ఒక్కసారన్నా మీ పోర్ట్ఫోలియో స్కోర్ 100కి తీసుకెళ్లే అవకాశం మీకు వస్తుంది. ఒక లాభం. రెండవది, రాబోయే రోజుల్లో కూడా ఇలా పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవడానికి కనుక అవకాశం ఉంటే మీరు చెక్ చేసుకుంటుంటే లేదా మేము చెప్పిన జాగ్రత్తలు మీరే ఫాలో అవుతుంటే ఆ స్కోర్ అక్కడ మెయింటైన్ చేయడం కూడా తేలిక. అప్పుడు లాభాలు ఎవరో తీసుకొచ్చి ఇవ్వక్కర్లా, మీరు చేసిన చర్యలకి మీరు చేసిన పనికి శ్రమకి ఫలితంగా డబ్బులు ఆటోమేటిక్గా వచ్చి మన దగ్గర చేరుతూ ఉంటాయి. అలా చేయాలి అంటే చేసేటువంటి తప్పులు ఏంటో కూడా చూస్తూ ఉంటాం. అంటే జనరల్గా చేసేటువంటి ఇన్వెస్టర్ మిస్టేక్స్, ఏదన్నా స్టాక్ ఓవర్ ప్రైస్ అయిందండి అంటే అనుమానం, ఇంకా పెరిగిపోతుందేమో అనుకుంటారు. మనం ఈ స్టాక్ తక్కువలో కొన్నామే, ఇప్పుడు దాకా ఉన్నాం కదా, అంటే ఈ లాభం తిన్నాం కాబట్టి ఇంకా కొద్దిగా పెరుగుతుందేమో, మొత్తం మనకే రావాలని కోరుకుందామా, లేక ఎంత గ్యాప్ మనం ఎలాగూ తిన్నాం కాబట్టి కొద్దిగా పోయినా పర్వాలేదు, ఆపర్చునిటీ పోయినా పర్వాలేదు, అసలు దెబ్బ రాకుండా అనుకుంటూ ఆ స్టాక్ అమ్మేసి ఈ రోజున ఇంకో కంపెనీ తక్కువలో ఉందో కొనుక్కుందామా అని చూస్తే ఎప్పుడు మీరు భయపడాలి? తక్కువలో ఉండే స్టాకులు నాకు ఎట్లా తెలుస్తాయి అనుకుంటే ఆ సమాచారం మీరు ఎప్పుడు కోరిన ప్రతిసారి ప్రతి వారం వీడియోలో మనం ఇస్తూనే ఉంటాం కాబట్టి మంచి స్టాకులు, తక్కువలో ఉన్న స్టాకులు మీకు కనబడతా ఉంటాయి. కొనుక్కోవడానికి కొదవలేదు, అలాగే అమ్మటానికి మన యొక్క కొద్ది గొప్ప మార్గదర్శకం చేయడానికి అంకెలు కనబడుతున్నాయి. ఇవన్నీ వదులుకుని ఆశల్లో మెడలు కట్టే కన్నా వాస్తవాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ అందరికీ అవకాశం వస్తుంది. అలా చేసుకున్నట్లయితే మీకు బోలెడంత మనశ్శాంతి, రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. అంతే తప్ప స్టాక్ని ప్రేమిస్తాను, స్టాక్ని చెప్పే వాళ్ళని ప్రేమిస్తాను, మేము ఎవరం మీ ప్రేమకు అర్హులం కాదు. మీకు కావాల్సిందల్లా మీరు జాగ్రత్త పడితే మీ పోర్ట్ఫోలియోలో మీ అంతట మీరే లాభాలు సంపాదించగలగాలి. అలా సంపాదిస్తే మీ నెక్స్ట్ తరం వాళ్ళు మీకు మర్యాద ఇస్తారు, వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఆస్తులు ఏర్పాటు చేసుకుంటారు. ఇవాళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఏం చూపిస్తానంటే మీకు చూపించడానికి, అంటే కేవలం ఇది మార్కెటింగ్ అనుకోండి, మీరు ఎందుకని అనుకోండి, మీరు ఎటువంటి అర్థం తీసుకుంటారో నాకు తెలియదు, కానీ మా దగ్గర ఉంటే వేల ఇన్వెస్టర్స్ ఉంటే ఆ వేల ఇన్వెస్టర్స్ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు మా దగ్గర కనుక జర్నీ కంటిన్యూ చేస్తున్నట్లయితే కాలక్రమంలో మీ స్కోరు ఖచ్చితంగా 93 కన్నా పైనే ఉండేట్లుగా ఏర్పాటు చేయబడింది. అందువల్లనే అందరికీ కూడా ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో స్కోర్లు పెరుగుతున్నాయి. అందువల్లనే లాభాలు వస్తున్నాయి తప్పితే మేమేదో తెలివైన వాళ్ళంగా మంచి కంపెనీలు చెప్పడం మూలంగా, కొనటం మూలంగా కాదు. అలా చూపించడానికి వీలుగా నేను ఒక 3, 4 అన్న ఏం చేస్తానంటే గడిచినటువంటి కొద్ది కాలంలో 23 నుంచి చూస్తే 25 వరకు అనేక క్వార్టర్స్ లో కాలంలో చూస్తే కొంతమంది పేరు 4-5 శాంపుల్ పోర్ట్ఫోలియోస్ మీద స్కోర్ చూపిస్తాను. పేర్లు చెప్పకూడదు కాబట్టి పేర్లు చూపించను, కానీ అక్కడ మీరు చూసినట్లయితే మీకు కనపడేది ఏంటి, బార్లు ఉండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఉన్నట్టుగా చూస్తే మొట్టమొదటి 86%, తర్వాత 75 ఏమై ఉండొచ్చు, ఆయనకున్న కంపెనీ ఆ రోజు కనుక బాగా పెరిగి ఉంటే ఇంకా మేము అమ్మే లోపల కనుక ఉంటే కనుక అలా తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం పెరిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం చూస్తే మళ్ళీ ఎంత ఉంది, 94కి వచ్చేస్తుంది, తర్వాత 98, మళ్ళీ 77. ఒకసారి 2 కారణాలు నేను చెప్పినట్లుగా, ఆయనకున్న కంపెనీలు ఏదైనా రిజల్ట్స్ వచ్చి బ్యాడ్ గా ఉంటే మనం చూసి అమ్మే లోపల కనుక ఆ డేట్ వచ్చేసి ఆ క్వార్టర్ వచ్చేస్తే అప్పుడు తగ్గి ఉండొచ్చు, మళ్ళీ 90, 99 ఇలా ఎప్పుడు చూసినా దాదాపుగా 90 కన్నా ఎక్కువ కనపడడం చూసాం. దీని మూలంగా ఏం లాభం వచ్చింది ఆయనకి, మనం చూస్తున్న పీరియడ్ లో కనుక చూసినట్లయితే దాదాపుగా 30.58% ఆయనకి సిఏజిఆర్ అనే బదులుగా టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. అంటే ఒక రకంగా సిఐజిఆర్ తో సమానం ఒకే ఇన్వెస్ట్మెంట్ పెడితే 30.58% వస్తే, అదే సమయంలో ఇండెక్స్ కూడా 15.68 వచ్చింది. అంటే మీరు 30.58 తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా పోర్ట్ఫోలియో చేస్తే మీకు ఒక 17% వచ్చింది అనుకోండి, మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు, బ్యాంకుల కన్నా 3 రెట్లు సంపాదించాను అని. ఇండెక్సే 16% సంపాదిస్తే మీరు 17 సంపాదిస్తే మీరు సంపాదించింది 1% ఎక్కువ. అలా కాకుండా పద్ధతి ప్రకారం చేసుకుంటే మీకు వచ్చింది 30.58%. ఇప్పుడు ఇంకొక పోర్ట్ఫోలియో కూడా చూద్దాం. ఈ పోర్ట్ఫోలియో చూస్తే ఇందులో 20.52% ఏమో ఆయనకు వచ్చింది, అదే సమయంలో 15.68 ఏమో ఇండెక్స్ వస్తే ఈయనకి 4.84% వచ్చింది. ఈ పోర్ట్ఫోలియో కూడా చూస్తే ఎలా వచ్చింది, ఎక్కువ సార్లు 93 కన్నా ఎక్కువ ఉండేట్లుగా కనపడతా ఉంది. నెక్స్ట్ ఇంకొక పోర్ట్ఫోలియో తీసుకుంటే ఇది 36.97% ఆయనకు వస్తే 15.68 ఏమో ఇండెక్స్ వస్తే 21%. ఇలా ఒకళ్ళకి వ్యక్తికి ఇంకో వ్యక్తికి మార్పు రావడానికి కారణం, ఏ ఇద్దరు క్లయింట్లకి ఒక పోర్ట్ఫోలియో ఉండవలసిన అవసరం లేదు. మీరు స్టార్ట్ చేసిన రోజున మీరు ఆ రోజున మంచి కంపెనీలు కొంటారు, ఆ కంపెనీలు ఎప్పుడైతే అమ్ముతామో ఆ రోజున ఉన్న మళ్ళీ కంపెనీలు మన కొత్త ఆ రోజు కొనుక్కుంటారు. అందువల్ల ఏ ఇద్దరు క్లయింట్స్ కూడా ఒకే పోర్ట్ఫోలియో ఉండదు. అందువల్ల మేము చెప్పే సలహా ఫలానా కంపెనీ చెప్పి కొనుక్కోండి హో అని అందరూ కొనుక్కోండి అని చెప్పడం ఉండదు. అలాగే ఏ కంపెనీ అయినా అడిగే వ్యక్తి యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటే ఆయనకి మాత్రమే సమంజసమైన సలహా చెప్పాలి, కానీ ఏకంగా ఊరికే మాకు మైక్ ఇచ్చారనో లేకపోతే టీవీ ముందు కూర్చున్నాము అని మీ అందరికీ ఇచ్చేటువంటి సలహాలు ఇద్దామనేటువంటి ప్రయత్నం చేయడం ఏంటంటే
ఒక రకంగా మమ్మల్ని మేము మభ్యపెట్టుకోవటం, మిమ్మల్ని కూడా మభ్యపెట్టాలని ప్రయత్నం చేయటం. మేము చేసేటువంటి ఈ చర్యలో కనీసం నా అంచనా కానీ నా కోరిక ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మాతో కలిపి జర్నీ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మీరు చేయవలసింది ఏంటంటే మీ పోర్ట్ఫోలియో స్కోర్ కనుక్కోండి. ఇప్పటికే బుధవారం రోజు చెప్తే ఇప్పటికే దాదాపుగా 3,000 మంది పోర్ట్ఫోలియోలు పంపించారు మాకు. అలా మీరు ఎన్ని వేల మంది పంపించినా మాకు అభ్యంతరం లేదు. అందరికీ పోర్ట్ఫోలియో స్కోర్ రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు దాని గురించి హాస్యాస్పదంగా ఉందనుకుంటే మీకు వచ్చిన ఖర్చు లేదు, పాడు లేదు కదా. రిపోర్ట్ తీసుకుని శుభ్రంగా పక్కన పెట్టేసి మర్చిపోయి మీ దాన్ని మీరు చేసుకోండి. ఉపయోగం ఉంటుంది అనుకుంటే మాత్రం ఒక్కసారి తీక్షణంగా మీ మనసుని ఒకసారి ప్రశ్నించుకుని ఇప్పుడు నుంచి దిద్దుబాటు చర్యలు చేస్తే నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు మీరందరూ గర్వంగా ఇలా మంచి సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్న మూలంగా మాకు లాభాలు వచ్చాయి, ఇది నా అర్హత, నా అదృష్టం కాదు అని చెప్పుకునేటువంటి ధైర్యము, చొరవ మీకు వస్తుంది. అది మీకు జరగాలని ఆశిస్తూ ఈ రోజు దీని గురించి ఇంతకన్నా చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే లైవ్ సెషన్లోనేమో ఎక్కువ వరకు స్టాక్స్ ఇంటరాక్షన్కి మనమేమో ఎక్కువ స్కోప్ ఇచ్చేసి, ఇటువంటి వెల్త్ టాక్ సెషన్స్లోనేమో ఎక్కువ మనం కాన్సెప్ట్ని నెయిల్ డౌన్ చేసి పోర్ట్ఫోలియో పరంగా ఓవరాల్ పరంగా మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎలా లాభం సంపాదించవచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాని మీద ఫోకస్, దాని మీద దృష్టి పెట్టే ఉద్దేశమే కైండ్ ఆఫ్ ఈ వెల్త్ టాక్ సెషన్స్. సో అగైన్ విత్ దట్ మనం అగైన్ ఎక్కువ సమయం అయిపోయింది కాబట్టి ఈ వారం కంక్లూడ్ చేసి రానున్న రోజుల్లో వచ్చే వారం మళ్ళీ వీ విల్ టేకప్ సమ్ న్యూ టాపిక్. రిజల్ట్స్ కూడా ఏమైనా కొత్తగా వస్తే కూడా అవి కూడా తప్పకుండా డిస్కస్ చేసి విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.